సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని పరిశుద్ధ దిన ఆరాధన మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క కృపలో, మీ యొక్క ప్రేమలో నీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన మాసమంతియు మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఏప్రిల్ మాసములోనైనా మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి గొప్ప దేవుడు మీరు కాబట్టి జీవము కలిగినటువంటి మీ ఘనమైనటువంటి నామమును స్తుతించుటకు, మీ నామమును ఆరాధించుటకు, కొనియాడుటకు నీ బిడలమైనటువంటి మేమందరము కూడా నీ సన్నిధిలోనికి చేరి ఉండగా ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా మీ యొక్క నామ మహిమార్థమై జరుగునట్లు కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రతి సంఘము కూడా, ప్రతి మందిరము కూడా మీ ఆత్మతో నింపబడినట్లు నీ కృపను మీరు దయచేయండి. ప్రత్యేకంగా మా సంఘాన్ని దీవించండి. మా సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధనలో పాటలు పాడుతూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మీ నామాన్ని ఘనపరుచుకోండి. ఈ పరిశుద్ధ దినమందునైనా శ్రేష్టమైనటువంటి జీవపు వర్తమానాన్ని మెండుగా మీరే అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నా. మీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ప్రేమలో, ఆయన వాత్సల్యతను బట్టి గడిచిన మార్చి మాసమంతి కూడా తన యొక్క రెక్కల చాటున భద్రపరచబడినటువంటి వారమై ఏప్రిల్ మాసంలో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి నేనెంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో మన యొక్క జీవితాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా కొనసాగించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో కోరుచూ ఉన్నాడు. ఈ కడువరి దినాలలో, అపాయకరమైనటువంటి దినములలో, దుర్దినములలో, లోకములో శ్రమలు సంభవిస్తున్నటువంటి దినములలో దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా ప్రతిదినము వారి యొక్క జీవితాన్ని పరిశీలించుకొని దేవుని తట్టు నడవవలసినటువంటి ఆవశ్యకతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమందు ప్రియులారా, శ్రమలలో దేవుణ్ణి ఆశ్రయించుట గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకములో క్రైస్తవ కుటుంబాలలో కావచ్చు, లేదా సంఘపరమైనటువంటి జీవితంలో కావచ్చు, లేదా సేవాపరమైనటువంటి జీవితంలో కావచ్చు, ఎదురవుతున్నటువంటి శ్రమలలో, ఎదురవుతున్నటువంటి ప్రతి కష్ట నష్టములలో దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని గొప్ప కార్యము ఎలా ఉంటుందో ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. ఈ లోకములో ప్రతి సమస్యను, ప్రతి కష్టమును, ప్రతి బాధను దేవునికి అప్పగించినప్పుడు, దేవుడే ఆ సమస్యను తన సమస్యగా మార్చుకున్నప్పుడు కలుగుతున్నటువంటి పర్యవసానము ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సహజంగా ఈ లోకంలో
దేవుని బిడలుగా మనము ముందుకు కొనసాగుతూ ఉండగా లోకములో ఉన్నటువంటి మనుషులను బట్టి మనకు ఎన్నో కష్టములు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతము మనము గడిచిన కొన్ని దినముల నుంచి వింటున్నటువంటి న్యూస్ మనందరికీ తెలుసు. ప్రభు నామములో మృతి నొందినటువంటి అంటే మరణించినటువంటి మరి కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ గారి గురించి అందరూ వింటూ ఉన్నారు. అందరూ దాని గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ఆ మరణం ఎలా సంభవించింది, మరణం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి ఆలోచనలు లోకములో చాలామంది హృదయాలను కలిచివేస్తున్నటువంటి సందర్భము మనకు కనపడుతూ ఉంది. మరణం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిదే. ఈ లోకములో ప్రతి నరుణ్ణి మరణము తాకుతూ ఉంటుంది. మరణమును తప్పించుకొనగలిగినటువంటి నరుడు ఈ లోకంలో లేడు. కానీ ఆ మరణము ఎలా సంభవిస్తూ ఉంటుందో, అది ఏ విధంగా సంభవిస్తూ ఉంటుందో అది నరమాత్రునికి తెలియదు. కానీ దేవుడు అనుమతిస్తేనే మరణం అనేటువంటిది లోకంలో మానవుని యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అది సాధారణమైనటువంటి వ్యక్తి అయినా కావచ్చు, లేదా ఒక క్రైస్తవుడైనా కావచ్చు, లేదా స్వార్థ ప్రకటిస్తున్నటువంటి స్వార్థికుడైనా కావచ్చు, లేదా ఒక సంఘమును కాయించినటువంటి కాపరైనా కావచ్చు. ఈ లోకములో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ఎవరైనా కావచ్చు. వారి జీవితంలో మరణం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిదే. అతడు భౌతికంగా ఎట్టి మరణము నొందాడు అనేటువంటిది కాదు, కానీ అతడు దేవుని కృపచేత దేవునిలో ఎంతగా బలపడుతూ అతడు మరణములోనికి ప్రవేశించాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. గడిచిన దినములలో పగడాల ప్రవీణ్ గారి యొక్క వీడియోస్ చాలా గమనిస్తూ ఉండగా దేవుని ప్రతినిధిగా దేవుని మాటలను ప్రకటించినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా కనపడ్డాడు. ఉదాహరణకి ఒక మాటను మనం ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. భౌతికమైనటువంటి ఒక మాటను మనం గుర్తు చేసుకుందాం. వ్యక్తిగతంగా మన యొక్క జీవితాలను ఒకసారి ఆపాదించుకుంటూ ఒక మాటను గుర్తు చేసుకుందాం. అంటే ఒక మనిషిగా, ఒక మానవుని యొక్క ఆలోచన కలిగినటువంటి వానిగా, ఉదాహరణకి ఎవరైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ మన తల్లిని దూషించారనుకోండి, కోపం వస్తుందా రాదా? ఎవరైనా కానీ ఇక్కడ కూడినటువంటి వ్యక్తుల్లో మీ తల్లిని కానీ దూషించిన, అవమానించిన మీ కోపం వస్తుందా రాదా? మీ తండ్రిని దూషిస్తే మీ కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? చెప్పాలమ్మా గట్టిగా. నోరు మూసుకున్నట్టే తల ఊపితే ఏమర్థమైంది? కోపం వస్తుందా రాదా? మీకు జన్మనిచ్చినటువంటి తల్లిని దూషిస్తే మీకు కోపం వస్తుంది. మిమ్మల్ని పెంచి పోషించినటువంటి తండ్రిని దూషిస్తే మీకు కోపం వస్తుంది. ఆఖరికి మీరు ఒకవేళ అభిమానించేటువంటి నటుని దూషించినా మీకు కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఒకవేళ ఇన్ కేస్ సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, యవనస్తులైనటువంటి వారు ఒక హీరోని అభిమానిస్తూ ఉన్నారు. ఆ హీరోని ఇంకొక వ్యక్తి దూషించాడు అనుకుందాం, లేదా తక్కువ చేసి మాట్లాడాడు అనుకుందాం, కోపం వస్తా రాదా? వస్తుంది. ఇన్ కేస్ క్రికెట్ ఆడుతూ ఉన్నాం అనుకుందాం. ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉందిగా, మ్యాచ్ వస్తూ ఉందిగా, వాళ్ళు టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఒకళ్ళు ఒక టీము, ఒక్కొక్కళ్ళు ఒక టీం అన్నమాట. కోహ్లీని ఒక మాట అంటే ఆటోమేటిక్గా మావాడు కోహ్లీ ఫ్యాన్ అనమాట. కోపం వచ్చేస్తుంది. మా అమ్మాయి ఏమో సంజు శాంసన్ ఫ్యాన్. సంజు శాంసన్ ఏదన్నా మావాడంటే కోపం వచ్చేస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిమాని. వాళ్ళు అభిమానించేటువంటి ఒక వ్యక్తిని ఏదన్నా తిట్టినా కానీ, అవమానపరిచినా కానీ వెంటనే కోపం వస్తా రాదా? మనం అభిమానించేటువంటి నాయకుడిని దూషించిన కోపం వస్తా రాదా? వస్తుంది. మనుషులుగా మనం ఎవరినైతే అభిమానిస్తామో వారిని ఏ వ్యక్తి అయినా దూషించినా, అవమానపరిచినా మనకు కోపం వస్తుంది. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి దేవుడు, మనకు రక్షణను అనుగ్రహించినటువంటి వాడు, మనల్ని పరలోకములోనికి నడిపిస్తున్నటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి జీవపు మాటలను అనుదినము కూడా మనకి వినిపించుచున్నటువంటి వాడు, మన దేవుని నామము దూషించబడుతూ ఉన్నప్పుడు కోపము రావాలా లేదా? రావాలా లేదా? రాకూడదా? పళ్ళు కొరకాలా? కోపము రావాలా లేదా? చెప్పాలమ్మా.
మనకెందుకు కోపం అంటారా? ఆయన మన తల్లి కాదుగా, ఆయన మన తండ్రి కాదుగా, ఆయన మన నాయకుడు కాదుగా, కదా, ఆయన మనం అభిమానించేటువంటి వ్యక్తి కాదుగా. దేవుని దూషిస్తే మనకెందుకు కోపము రావాలి? దేవుని వాక్యము అవమానపరిస్తే మనకెందుకు కోపము రావాలి? దేవుని నామము హేళన చేయబడితే మనకెందుకు కోపము రావాలి? మనకేంటి? ఆయనకి మనకు సంబంధం ఏమిటి కోపము తెచ్చుకోవడానికి? ఏ వ్యక్తి అయితే దేవుని దూషిస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని అవమానపరుస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని హేళన చేస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే అన్య జనాంగములు దేవుని నామము గణపరచబడకుండా అవమానకరమైనటువంటి స్థితిలో మరి మాట్లాడుతూ ఉన్నాడో, ఆ వ్యక్తిని ఖండించడానికి మరి యొక్క వాయిస్ అనేటువంటిది ఉండాలా లేదా? ఉండకూడదా? ఉండాలిగా, అవునా? మరి అలాంటి వాయిస్ ఇచ్చినటువంటి వ్యక్తి కాదా పగడాల ప్రవీణ్ గారు? అవునా కాదా? ఏమంటారు? దేవుని నామము తరపున నిలబడినటువంటి వ్యక్తి. అందరూ రారు. నిజం చెప్పాలి అంటే లోకములటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, ఈ లోకంలో దేవుని నామము అవమానపరచబడుతూ ఉంటే ప్రతి క్రైస్తవుడు కూడా వాయిస్ ఇవ్వలేడు, ప్రతి క్రైస్తవుడు కూడా ఖండించలేడు, ప్రతి క్రైస్తవుడు కూడా ఇది తప్పు అని వాదించలేడు. ప్రతి క్రైస్తవుడు కూడా సమాజంలో నిలబడి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటిది, ఆ వ్యక్తి చేస్తున్నటువంటిది తప్పు అని వాదించగలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా బయటికి రాలేడు. కానీ సమాజంలో నుండి ఎవరో ఒకరు లేవనెత్తబడతారు దేవుని పక్షాన. సమాజముల నుండి ఎవరో ఒకరు లేవనెత్తబడతారు దేవుని నామము గణపరచబడడానికి, ఆయన నామమును తరపున మాట్లాడటానికి దేవుడు ఎవరో ఒకరిని లేవనెత్తుతాడు సమాజంలో క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాల్లో నుండి. అలా మాట్లాడుతున్నటువంటి వానికి మరి లోకములటువంటి క్రైస్తవులు నిలబడాలండగా. అరే నేను మాట్లాడలేకపోతూ ఉన్నానే, అరే నేను దేవుని పక్షాన పోరాడలేకపోతూ ఉన్నానే, అరే నేను దేవుని పక్షాన నిలబడి దేవుని నామము గణపరచబడటానికి నా వంతుగా నేను ప్రయాసపడలేకపోతూ ఉన్నానే. కనీసము ప్రయాసపడినటువంటి వ్యక్తితోనైనా కానీ నేను నిలబడితే బాగుండు అనేటువంటి ఆలోచన ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క హృదయాలలో కలగకపోవటం అనేది బహు దుఃఖకరము, బహు వేదనకరము. అతడు మరణమైతే నాకేంటి, అతడు శ్రమ పడితే నాకేంటి, అతడు కుటుంబం రోడ్డు మీదకి వస్తే నాకేంటి, ఆ సేవకుడు వేదనకరమైనటువంటి స్థితిలో మృతి నొందితే నాకేంటి? నేను బాగున్నాను కదా, నా కుటుంబము బాగుంది కదా, నా జీవితం బాగుంది కదా, నాకేమీ కొదువు లేకుండా ఉన్నది కదా అనేటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు విరోధులే, వారు దేవుని విరోధులే, దేవుని పక్షమున నిలబడలేనటువంటి వారే, దేవునికి వ్యతిరేకమైనటువంటి గుంపులోనికి రాబడినటువంటి వారే. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క జీవితాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆనాటి దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఒక విగ్రహారాధికురాలైనటువంటి యెజబెలును వివాహము చేసుకున్నటువంటి సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మొదటి రాజుల గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 18వ అధ్యాయంలో ఆ మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేల్ను పరిపాలించడానికి ఎన్నిక చేయబడినటువంటి రాజు 7వ రాజుగా ఉన్నటువంటి వాడు ఆహాబు. అతడు ఒక విగ్రహారాధికురాలను వివాహము చేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మనం గమనించగలిగితే చూడండి ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం నుంచి మనకి ఆహాబు యొక్క చరిత్ర మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 18వ అధ్యాయంలో మొదటిగా 16వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచన భాగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీలకు రాజైన
ఎత్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించు వానికి బ్రొక్కుచునుండును. పిల్లలు గమనించండి, ఆ షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ వాక్యము అంతా కూడా గమనించగలిగితే ప్రియులారా, ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించుటకు నియమించబడినటువంటి రాజు ఇతడు. దేవుని నామం ఎరిగినటువంటి వాడు ఇతడు. దేవుని బిడలను సరైనటువంటి మార్గములో నడిపించవలసినటువంటి వాడు. అటువంటి రాజు ఒక విగ్రహారాధికురాలైనటువంటి ఒక స్త్రీని వివాహము చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ఇశ్రాయేల్ యొక్క జీవితాలన్నింటినీ కూడా విగ్రహారాధన వైపు మరల్చుతున్నటువంటి తరుణాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంచాడు. దేవుని నామము ప్రకటించబడకుండా, దేవుని నామము స్తుతించబడకుండా, దేవుని నామము హెచ్చించబడకుండా ఈ యెజబెలు అనబడినటువంటి గర్విష్ఠురాలైనటువంటి దేవుని విరోధిగా నిలబడినటువంటి ఒక స్త్రీ ఆలోచనని ఈ రాజు కలిగినటువంటి వాడై, ఎక్కడెక్కడైతే దేవుని ఉన్నతమైనటువంటి బలిపీఠములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పడద్రోసినటువంటి స్థితిలో అక్కడ విగ్రహారాధపూరితమైనటువంటి బలిపీఠములు నిర్మిస్తూ విగ్రహారాధన పెరిగిపోవడానికి కారకుడైనటువంటి వాడిగా కనపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిది మనం గమనించగలిగితే విగ్రహారాధన పెరగటానికి కారణమైనటువంటి వాడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. కారణం ఏమిటంటే తాను వివాహము చేసుకున్నటువంటి స్త్రీ అయినటువంటి యెజబెలు యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఆమె స్వాభావిక సిద్ధమైనటువంటి ఆలోచన బట్టి నడుచుకున్నటువంటి వాడు అనే మాటను చూడగలుగుతూ ఉన్నాం. రెండోది మనం గమనించగలిగితే ఆ దినములలోనే దేవుని పక్షాన ప్రజలకి దేవుని మాటలు వినిపించుచున్నటువంటి ప్రవక్తలు ఎందరైతే ఉన్నారో ఆ ప్రవక్తలందరినీ కూడా చంపించినటువంటి స్త్రీగా, ఆ చంపటకు అనుమతించినటువంటి రాజుగా ఈ ఆహాబు యెజబెలు కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ఎవరైతే దేవుని పక్షాన నిలబడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని మాటలు ప్రజలకు వినిపిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని రాజ్య స్వార్థ సంబంధమైనటువంటి సంగతులు దేవుని బిడలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారో, అటువంటి మాటలు ప్రకటించేటువంటి వారందరినీ కూడా సంహరిస్తున్నటువంటి కాలముగా ఈ మొదటి రాజుల గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క కాలంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆనాటి దినములలోనే ఎంతోమంది దైవజనులు హతసాక్షులవుతూ ఉన్నారు. ఆనాటి దినములలోనే దేవుని కొరకు ప్రాణములు ఇచ్చినటువంటి దైవజనులు కనపడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఇదిగో లోక సంబంధమైనటువంటి ఒక విగ్రహారాధికురాలైనటువంటి యెజబెలు యొక్క ఆలోచన విధానమే. దేవుని నామము గణపరచబడకూడదు, దేవుని నామము హెచ్చించబడకూడదు, దేవుని నామము స్తుతించబడకూడదు, దేవుని బిడలైనటువంటి వారు దేవుని వైపు మరల్చబడకూడదు, దేవుని యొక్క నామము గొప్ప చేయబడకుండా అందరూ కూడా ఆయన నామమునకు దూరపరచబడేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రియులారా యెజబెలు ప్రవక్తలను చంపించినట్లుగా ఈ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి సమయంలోనే ఆహాబు యొద్ద పనిచేయించినటువంటి ఉపధ్య అనబడినటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడు 100 మంది ప్రవక్తలను 50 మంది ప్రవక్తలను గుహలోనికి తీసుకుని పోయి రహస్యంగా వారిని ఒక గుహలో ఉంచి వారి యొక్క భోజన వస్తువులను ఏర్పాటు చేసి వారిని కాపాడినటువంటి సందర్భాన్ని కూడా 18వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. మీరు గృహమునకు వెళ్ళినప్పుడు ఈ అధ్యాయాలు చదవండి. శ్రమకాలమున దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడల యొక్క జీవితాల్లో, ప్రవక్తల యొక్క జీవితాల్లో సువార్తను ప్రకటించేటువంటి వారి జీవితాలలో లోకములో మనుషుల యొద్ద నుండి ఎదురవుతున్నటువంటి సమస్యల నుండి, లోకములో మనుషుల యొద్ద నుండి ఎదురవుతున్నటువంటి శ్రమల్లో నుండి దేవుడు వారిని ఎలా తప్పిస్తాడో ఈ వాక్యాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లల. నిజమే కదా? ఎప్పుడైతే కొందరు ప్రవక్తలను ఉపధ్య రహస్యమైనటువంటి స్థలములలో వారిని దాచి వారికి యొక్క అవసరతలు తీరుస్తూ ఉండగా ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ యొక్క ఉపధ్య యొద్దకు వచ్చి ఆహాబుకు వర్తమానము తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగో దేవుని పక్షమున నేను నిలబడుతూ ఉన్నాను. రోషము కలిగినటువంటి దేవుని సావుకునిగా,
దేవుని నామము ఏ ప్రవక్త అయితే ఆ దేవుని నామము ఏ మనుషుల మధ్య అయితే అవమానపరచబడుతుందో, దేవుని నామము ఎక్కడైతే దూషించబడుతుందో, దేవుని యొక్క ఆ మందిరములు కానీ దేవుని యొక్క బలిపీఠములు కానీ ఏ స్థలములలో అయితే పడద్రోయబడుతూ ఉన్నాయో అక్కడ దేవుని నామము హెచ్చించబడినట్లు దేవుని పక్షమున ఏలియా ప్రవక్త నిలబడి ప్రజలతోనూ ఆహాబుకు వర్తమానం అందించినటువంటి సందర్భాన్ని ఈ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంటాడు కదా ఒక మాటను మనం ఇక్కడ చూద్దాం పిల్లలు, గమనించండి. 18వ అధ్యాయము 21వ వచన భాగంలో ఏలియా ప్రవక్త జ్ఞాపకం చేసినటువంటి మాట, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయి. పిల్లలు నిజమే కదా, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క సమూహము చాలామంది ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. ఇటు మాట్లాడితే ఏమొస్తుందో, ఒకవేళ దేవుని పక్షాన మాట్లాడితే మనకి ఏ సమస్యలు వస్తాయో, ఏ కష్టాలు వస్తాయో, ఒకవేళ లోకానికి అనుకూలంగా మాట్లాడితే ఒకవేళ దేవుడు మరలా మనల్ని ఏ కోణంలో చూస్తాడో, అటు ఇటు కాకుండా తటస్థంగా ప్రస్తుత దినాల్లో చాలామంది కనపడుతూ ఉన్నారు. కానీ మనందరము కూడా వినేటువంటి మాటే, ఒక కాకి కరెంటు స్తంభం మీద షాక్ కొట్టి చనిపోయింది అనుకోండి. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? కనీసం అక్కడ 100 కాకులన్న చేరి కావు 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 అని అరుస్తాయా లేదా? అరవా? మీరు ఎప్పుడు చూడలేదా, వినలేదా? ఇది కల్పితం కాదు, ఇది యథార్థమైనటువంటి మాట. ఒక కాకి చనిపోతే ఆ కాకి దగ్గరికి చాలా కాకులు చేరతాయి. చేరి కావు 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 అని అక్కడక్కడే ఎగురుతా అరుస్తూ ఉంటాయి. అది ఆల్రెడీ మరణించి పడిపోయింది. కానీ మిగిలినటువంటి కాకుల యొక్క సమూహం ఎందుకు వచ్చింది? చనిపోయినటువంటి ఒక కాకి చుట్టూ కూడా అనేకమైనటువంటి కాకులు చేరి ఎందుకు అరుస్తూ ఉన్నాయి? అదేమన్నా బ్రతికొస్తుందనా? కాదే. లేదా ఆ యొక్క అరుపులు విని ఆ కాకి ఏమైనా వాటితో పాటు లేచి ఎగురుతుందనా? కాదే. కనీసము తనతో ఒక్కడిగా ఉన్నటువంటి తన సమూహములో ఒక్కడిగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు చనిపోయినప్పుడు, లేదా కనీసము ఒక సేవకుడు చనిపోయినప్పుడు, లేదా ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు మిగిలినటువంటి కాకుల యొక్క హృదయాలలో స్పందన కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకునేటువంటి క్రమంలో ప్రియులారా, ఒక వ్యక్తి మరణంలోనికి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి యొక్క మరణానికి సానుభూతిని వ్యక్తపరిచేటువంటి క్రమంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ప్రస్తుత దినాలలో కనపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆ కాకుల్లాగా అరిచేటువంటి అవకాశము కూడా లేదు. ఆ కాకుల్లాగా పెనుగులాడేటువంటి అవకాశము కూడా లేదు. ఆ కాకుల్లాగా అరే ఒక కాకి చనిపోయిందే అని కనీసము హృదయముల నుండి వేదనతో దుఃఖముతో మాట్లాడుకునేటువంటి అవకాశము కూడా లేనటువంటి దినాలలోనికి లోకము వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు ఏలియా ప్రవక్త అంటాడు కదా, మీరు ప్రస్తుతము 2 తలంపుల దూరంలో మీరున్నారు. 2 తలంపులు మీ హృదయాల్లో కనపడుతూ ఉన్నాయి. ఆ 2 తలంపులలో ఒకటి మీకు కనపడుతుంది ఏమిటంటే, ఆహాబు అనబడినటువంటి రాజు, యెజెబెలు అనబడినటువంటి రాణి చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి అరాచకము కనపడుతూ ఉంది. మరొక కోణంలో చూస్తే జీవాధిపతి అనేటువంటి దేవుడు మరొక ప్రక్కన కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అటు మాట్లాడాలా, ఇటు మాట్లాడాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితిలో నిలబడినటువంటి సమూహముతో ప్రవక్త అనేటువంటి ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెంత కాలము, ఇంకెన్నాళ్ళ మటుకు శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన పక్షాన నిలబడలేనటువంటి సమూహముగా మీరు ఎందుకు ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఆహాబు రాజుకి వర్తమానం అందించినటువంటి సమయంలో ఇక్కడ నిజమైనటువంటి దేవుని యొక్క నామము గణపరచబడటానికి ఏలియా ప్రవక్త వచ్చి ఆ దేవుని పక్షమున బలి అర్పించేటువంటి క్రమంలో ఏది యథార్థమైనటువంటి ప్రార్థన, ఏది నిజమైనటువంటి ప్రార్థన, ఎవరు నిజమైనటువంటి దేవుడు, ఎవరు ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు అనేటువంటి సంగతిని ఈ అధ్యాయంలో ప్రవక్త అనేటువంటి ఏలియా ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా,
450 మంది యెజెబెలు రాణి పోషిస్తున్నటువంటి ప్రవక్తలు కనపడుతూ ఉన్నారు. 400 మంది మరి ఇక్కడ అంటాడు కదా, అషేరాదేవి ప్రవక్తలు కనపడుతూ ఉన్నారు. మొత్తము 850 మంది ప్రవక్తలు కనపడుతూ ఉన్నారు. దేవుని పక్షాన నిలబడినటువంటి వాడు ప్రవక్త అనేటువంటి ఏలియా ఒక్కడే కనపడుతూ ఉన్నాడు. మిగిలినటువంటి 850 మంది లోక సంబంధమైనటువంటి ప్రవక్తలు కనపడుతూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి వక్తలు కనపడుతూ ఉన్నారు కదా. ప్రవక్తలు అంటే వక్తలు అన్నమాట. జ్ఞానము కలిగినటువంటి వారు లోక సంబంధమైనటువంటి వక్తలు కనపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దేవుని పక్షమున నిలబడినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా దేవుని నామమును గొప్ప చేయటానికి మాట్లాడుతున్నటువంటి సమయంలో, ప్రార్థిస్తున్నటువంటి సమయంలో అతని పక్షమున నిలబడటానికి సమూహము కనపట్టలేదు. ఏలియా ప్రవక్త అంటాడు కదా, ఇదిగో నేను దేవుని పక్షాన నిలబడ్డాను, శేషించినటువంటి వారిలో నేను ఒక్కడిగా ఉన్నాను, మీరు ఇటు వస్తారా అటు వస్తారా అంటే ఏం మాట్లాడలా, స్పందన లేదు ప్రజల యొద్ద నుండి. చూడ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ అంచాడు కదా మొదటి రాజుల గ్రంథంలో, అప్పుడు ఏలియా ప్రవక్తలైన వారిలో 21వ వచనం చివరి భాగాన్ని చూడండి. అక్కడ బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయారంటాడు. ఒక్క మాట కూడా చెప్పట్లేదంట కదా. ఒక్కొక్కసారి నేను అడిగినప్పుడు ఏం మాట్లాడకుండా అవుననక కాదనక అటు ఇటు కాకుండా మౌనంగా ఉంటారు కదా. సంఘం లేదని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే అటు అవునని అనరు, ఇటు కాదని అనరు, మెదలకుండా ఉంటారు. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి సమూహము కూడా అవునంట్లా కాదంట్లా, అటు అడిగేస్తారో తెలియట్లా, ఇటు అడిగేస్తారో తెలియట్లా. మీరు అటైనా ఉండండి ఇటైనా ఉండండి అంటే ఒక్క మాటైనను కూడా వారు పలకకుండా అలాగే నిలబడ్డారు. ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాము కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి చాలామంది యొక్క ఆలోచన మనకెందుకు, ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు వాయిస్ నెగ్గుతుందో చూద్దాం, ఎవరు విజయం పొందుతారో, ఏమి జరుగుతుందో నిశ్చితంగా పరిశీలన చేద్దాం. ఒకవేళ దేవుడు గొప్పవాడిగా ఎంచబడితే దేవునికి చేయకూడదాం, లేదు లోకస్తుడు గొప్పవాడిగా ఎంచబడితే లోకస్తునికి చేయకూడదాం. తటస్థంగా ఉండి ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి అనుకూలంగా మాట్లాడదాం, వారికి అనుకూలంగా మాట్లాడదాం. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ద్వంద్వ స్వభావము కలిగినటువంటి మనుషులు దేవుని ఎదుట కనపడుతూ ఉన్నారు, ప్రవక్త అయినటువంటి ఏలియా ఎదుట కనపడుతూ ఉన్నారు. సమాజంలో ఒక అరాచకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అటు భయపడాలా, ఇటు దేవునికి లోబడాలా, ఇటు అర్థముగానటువంటి స్థితిలో ఉండగా ప్రవక్త అయినటువంటి ఏలియా అంచి ఉన్నాడు కదా, ఇదిగో దేవుని పక్షాన నేను నిలబడుతూ ఉన్నాను, దేవుని నామము నేను గొప్ప చేయబోతూ ఉన్నాను, దేవుని నామము నేను మీ మధ్య స్తుతిస్తూ ఆయన నామము ఘనమైనటువంటి నామమని నేను చాటబోతూ ఉన్నాను అనేటువంటి మాట పలుకుతూ దేవుని నామములో బలి అర్పణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. నిజమైనటువంటి దేవుడు ఎవరు? ఆకాశము నుండి అగ్నిని దింపగలిగినటువంటి ప్రార్థన ఎవరిది కదా. ఆకాశము నుండి అగ్నిని దింపాలి. ఎవరు ప్రార్థన ఆకాశము నుండి అగ్నిని దింపుతుంది? ఆ ప్రార్థన ఎవరిని గొప్ప చేస్తూ ఉంది? ఆ ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప కార్యాన్ని మనం చూడగలిగితే బయలు ప్రవక్తలందరూ కూడా ఒక ఎద్దును తీసుకున్నారు, కట్టెలు పేర్చారు, ఎద్దును వధించారు, దాని మీద ఉంచారు. వారు శరీరంలో నలగగొట్టుకుంటూ వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నారు. సమయం వరకు కూడా బయలు ప్రవక్తలు బయలుదేవుని పిలుస్తూ ఉన్నారు, బయలుదేవుని పిలుస్తూ ఉన్నారు. దేవుని ప్రత్యక్షత లేదు, వారు దేవుడు మాట వింటలేదు. తెలుసు వారికి వారు దేవుడు జీవము లేనటువంటి వాడనే, తెలుసు వారికి వారు దేవుడు ప్రార్థన ఆలకించలేనటువంటి వాడనే, తెలుసు వారికి వారు దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యలేడని తెలిసి కూడా వారు నలగగొట్టుకున్నటువంటి దేహములు కలిగినటువంటి వారి కేకలు వేస్తూ ఉండగా ఆ తదుపరి ప్రవక్త అయినటువంటి ఏలియా జీవము కలిగినటువంటి దేవుని పక్షమున నిలబడినటువంటి వాడే ఆ యొక్క
బలిని అర్పించేటువంటి క్రమాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట 34వ వచనంలో, అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగే చేసిరి, మూడవ మారును చేయడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్ననియు ఈ దినమనే కనపరచుము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త కూడా బలిపీఠమును కడుతూ ఉన్నాడు, కట్టెలు పేరుస్తూ ఉన్నాడు, ఎద్దును వధిస్తూ ఉన్నాడు, దాని మీద మరి ఆ యొక్క వధించబడినటువంటి ఎద్దును ఉంచుతూ ఉన్నాడు. చుట్టూ కందకము తీయబడుతూ ఉంది, మరి నీళ్లతో నింపబడుతూ ఉంది. ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువును దహించి వేసినటువంటి సందర్భాన్ని, రాళ్లను బుగ్గును దహించినటువంటి సందర్భాన్ని, నీళ్లు ఆరిపోయేటట్టు చేసిన సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఆ సమయంలో చూడండి, ఇక్కడ అంచాడు కదా 38వ వచనము, అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కచ్చెలను, రాళ్లను, బుగ్గుని దహించి కందకమును నీళ్లు ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. పిల్లలు గమనించండి, ఇప్పుడు కేకలు వేశారు, ముందు అడిగినప్పుడు మాట్లాడారా? ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 21వ వచనంలో మీరు అటుంటారా ఇటుంటారా అన్నప్పుడు మాట్లాడారా? మాట్లాడలేదే, మౌనంగా ఉన్నారే. ఎందుకంటే వీరు దేవుని యొక్క కార్యాలు చూచినటువంటి వారే. ఐగుప్తు దేశములో నుండి అరణ్య మార్గములు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించేటువంటి సమయంలో పగల మేఘ స్తంభం వలన, రాత్రి అగ్ని స్తంభం వలన నడిపించినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత ఎరిగినటువంటి వారే. అరణ్యంలో ఆహారంతో పోషించినటువంటి వాడే. బండలో నుండి నీళ్లను ప్రవహింపచేసి దాహార్తిని తీర్చినటువంటి వాడే. అరణ్యంలో కానీ, వారి జీవితాల్లో కానీ, వారి కుటుంబాల్లో కానీ ప్రతి అవసరతను తీర్చినటువంటి దేవుని పక్షాన దేవుని కార్యాలు చూచినటువంటి వారు నిలబడలేకపోతూ ఉన్నారు. ఇది బహు వేదనకరమైనటువంటి ఆలోచన, ఇది బహు దుఃఖకరమైనటువంటి ఆలోచన. నిన్ను నడిపించేటువంటి దేవుడు నీకు తెలుసు, కానీ దేవుని పక్షాన నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు. నిన్ను ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు నీకు తెలుసు, కానీ దేవుని గురించి నువ్వు మాట్లాడలేకపోతూ ఉన్నావు. ఏ దేవుడైతే నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే నిన్ను పోషిస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే నిన్ను సజీవునిగా ఆయన రాజ్యములోనికి నడిపించడానికి కల్వరి శిలువలో నీ కొరకు రక్తము కార్చాడో, ఆయన నామము అవమానపరచబడుతూ ఉన్నప్పుడు కనీసము నువ్వు ప్రార్థన కూడా చేయలేకపోతూ ఉన్నావు. ఆ దేవుని పక్షాన నిలబడి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నావు కదా. ఆనాటి దినాల్లో ఇశ్రాయేల్ యొక్క మనస్తత్వమే ఈనాటి దినాల్లో కొంతమంది క్రైస్తవుల యొక్క మనస్తత్వము. చాలామంది నిజమే, ఎక్కువ శాతం కదా, ఎక్కువ శాతము నేను భౌతికంగా బాగుండాలి, నేను భౌతికంగా సమస్త ఆశీర్వాదాలు నాకు కావాలి, నాకు దేవుని నామం అవమానపరచబడినా పర్వాలేదు, దేవుని వాక్యము దూషించబడినా పర్వాలేదు, దేవుడి హేళన చేయబడినా పర్వాలేదు, దేవుని బిడ్డగా నేను దేవుని పక్షాన నిలబడను, నాకు అవసరం లేదు. నా స్వార్థము నాదే, నా వ్యక్తిగతమైనటువంటి జీవితము నాదే, నా భౌతిక పరమైనటువంటి స్థితిగతులు నావే. ఈ లోకంలో నేను బాగుండాలి, కానీ దేవుని నామము అవమానపరచబడిన, హేళన చేయబడిన, అది అన్య జనుల చేత దూషించబడిన నాకు సంబంధం లేదు కదా. చాలామంది అంటారు కదా, లోకంలో కల్వరి శిలువలో వేలాడాడంటారు కదా, 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు ఆయనైన దేవుడు కదా. ఒక తెలియనటువంటి వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, నీకు తెలుసుగా చెప్పాలిగా, ఆయన మేకులు పీక్కోలేక కాదయ్యా, ఆయన మేకులు ఎందుకు కల్వరి శిలువలో కొట్టబడ్డాడు పీక్కోలేక కాదు, ఆయన మరణముందు తినే కదా జీవము రావాల్సిందే. ఆయన శిలువ మరణమునకు అప్పగించబడి పునరుద్ధానము చెందితే కదా సకల మానవాళి యొక్క జీవితంలో ఉన్నటువంటి మరణపు ముసుగు తీసివేయబడగలిగేటువంటిదని చెప్పాలి కదా. వాయిస్ రావాలి కదా, వినపడాలి కదా.
లోకములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగానైనా కానీ దేవుని వాక్యమును, దేవుని నామమును, దేవుని దూషిస్తూ ఉండగా కాస్తలో కాస్తైనా కానీ నా దేవుడు అలాంటి వాడు కాదయ్యా, నా దేవుడు అసమర్థుడైనటువంటి వాడు కాదు, నేను నమ్ముకున్నటువంటి వాడు చేతవానివాడు కాదు, ఆయన రాజులకు రాజుగా ఉన్నటువంటి వాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి వాడు, ఆయన సమస్త ఆధిపత్యం కలిగినటువంటి వాడు. ఆయన శిలువ మరణము నొందటానికే ఆయన తన్ను తాను మరణమునకు అప్పగించుకున్నాడు, కానీ ఆయన మేకులు పీకు వేసుకోలేనటువంటి వాడు కాదు అనేటువంటి మాట రావాలి కదా. ఎక్కడో ఒక వ్యక్తి మాట్లాడితే కనీసం ఆ వ్యక్తి కన్నా అరే నిజమే కదా, నేను ఎలాగో మాట్లాడలేకపోయానే, నాకు ఎలాగో ధైర్యం లేదే, నేను ఎలాగో మరి మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నానే, కనీసం మాట్లాడేటువంటి వ్యక్తినైనా సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. అవునా కాదా? అవునా కాదా? బైబిల్ గ్రంథములు ప్రవక్త అనేటువంటి ఏలియా ప్రవక్తలు చంపబడుతూ ఉంటే పారిపోయి ప్రాణం దక్కించుకోవచ్చు కదా. తన ప్రాణమును కాపాడుకోవటానికి యెజబెలు మరణించిన తర్వాతే రావచ్చు కదా. ఎందుకు వచ్చాడు ఏలియా ప్రవక్త? దేవుని నామాన్ని గొప్ప చేయటానికే కదా. ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అపోహలను, ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలను వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతూ ఉండగా, లోక ఆశల వైపు వెళ్ళిపోతూ ఉండగా, లోకపరమైనటువంటి తలంపుల మధ్య వెళ్ళిపోతూ ఉండగా, ఒక భయానకమైనటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉండగా, ఎందుకు ఈ బ్రతుకు, పాపపు బ్రతికెందుకు, లోక సంబంధమైనటువంటి బ్రతికెందుకు, ఈ బ్రతుకు బ్రతికినా ఒకటే, ప్రభువు కొరకు చనిపోయినా ఒకటే కదా అనేటువంటి ఆలోచనతో ప్రవక్త అయినటువంటి ఏలియా నిలబడుతూ ఉన్నాడు. నీవు దేవుని కొరకు చనిపో, దేవుని రాజ్యంలో గొప్ప అవకాశం నీకుంటుంది, జీవకిరీటం నీకుంటుంది. మరణానికి భయపడా అని ఈ లోకంలో పారిపోతున్నటువంటి వాడవో, మరణానికి భయపడా ఈ లోకంలో దేవునికి దూరం అయిపోతున్నటువంటి వాడవో, మరణానికి భయపడా దేవుని పక్షాన నిలబడలేనటువంటి పిరికివాడిగా, లోకస్తుడిగా, ఒక క్రైస్తవుడిగానే బ్రతుకుతూ నామమాత్రపు క్రైస్తవుడిగా, వేషధారుడైనటువంటి క్రైస్తవుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఆ బ్రతుకు? ఆనాడు ఏలియా ప్రవక్త అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నిజమైనటువంటి దేవుని పరిచయం చేస్తా, నిజమైనటువంటి దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో జ్ఞాపకం చేస్తానని ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినటువంటి క్రమములు ప్రియులరా జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. అప్పుడు అంచు ఉన్నారు కదా, ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు కదా, ఆ కేకల్లో ఉన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఇక్కడ అంచాడు కదా, ఇందాక మనము చదివినటువంటి మాటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి, కేకలు వేసిరి. రెండోది ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తనలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాటను మనం గుర్తు చేస్తే 5-6 వచనాల నుండి తెలియపరుస్తూ ఉంటాడు కదా. ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఈరోజు నేను ఇరుకులో ఉన్నాను, ఈరోజు నేను శ్రమల్లో ఉన్నాను, దూషించబడుతూ ఉన్నాను. లోకంలో ఉన్నటువంటి మనుషుల చేత కావచ్చు, లోకములో ఉన్నటువంటి వ్యక్తుల చేత కావచ్చు, లేదా లోకములో ఉన్నటువంటి దేవుని ఎరగనటువంటి వారు కావచ్చు, దేవుని ఎరిగినటువంటి వారు కావచ్చు. ప్రస్తుత దినాల్లో దేవుని సావుకులు ద్వేషించబడుతూ ఉన్నారు, ప్రస్తుత దినాల్లో దేవుని సావుకులు దూషించబడుతూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో దేవుని యొక్క సావుకులు ఎదుర్కొంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య, ఒక భయంకరమైనటువంటి శ్రమ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంటాడు కదా, మనం గమనించగలిగితే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుతని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు ఉత్తరం ఇచ్చాను. నా పక్షాన మాట్లాడడానికి ఎవరు లేరు, నాకు అండగా నిలబడడానికి ఎవరు లేరు, ఇదిగో నేనున్నాను అనేటువంటి ధైర్యం చెప్పేటువంటి వారు ఎవరు లేరు, భరోసా ఇచ్చి ముందుకు నడిపించేటువంటి వారు ఎవరు లేరు. ఈ ఇరుకైనటువంటి స్థలములో నుండి నేను మొరపెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏదైనా ఉంటే అది విశాల స్థలములో ఉన్నటువంటి నా ప్రభు అయినటువంటి దేవుడే, నా రక్షకుడైనటువంటి దేవుడే, నా విమోచకుడైనటువంటి దేవుడే. ఆయన తప్ప లోకములో నాకు ఆధారం కనపట్టలేదు, లోకములో నాకు అండ కనపట్టలేదు. లోకములో నా పక్షమున నిలబడి, నాకు అండగా నిలబడి, నాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వారికి కనపట్టలేదు. ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో ప్రజలు అండగా రాలా. ఏలియా ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, రండి
జీవం కలిగినటువంటి దేవుని నామమును గొప్ప చేద్దాము రండి అంటే ప్రజలెవరూ కూడా ఏలియా పక్షాన రావటానికి భయపడుతూ ఉన్నారు, నిలబడడానికి భయపడుతూ ఉన్నారు. అండగా రావటానికి భయపడుతున్నటువంటి సమయంలో ప్రవక్త ఒక్కడే నిలబడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఇరుకైనటువంటి స్థలంలో ఉన్నాను, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో ఉండి నేను ప్రార్థన చేశాను. విశాలమందు ఉన్నటువంటి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా ప్రార్థన నా దేవుడు ఆలకించాడు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి సహాయము నాకు ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు కృప దొరుకుతుంది. యెహోవా యొద్ద నుండి నాకు సహాయం అందుతుంది. నేను ఇంకెవరికి భయపడాలా? నన్ను నడిపించే దేవుడు నాకుండగా నేను ఎవరికి భయపడాలా? నన్ను విమోచించే దేవుడు నాతో ఉండగా నేను ఎవరికి భయపడాలా? నన్ను రక్షించేటువంటి దేవుడు నాతో ఉండగా నేను ఎవరికి భయపడాలా? ఈ వాక్యములు అంటాడు కదా, కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఏం చేస్తారు నరులు? తీస్తే ప్రాణము తీస్తారు, అవునా కాదా? సావుకులకి జీవితం అంటేనే హతసాక్షులకి జీవితము. ఒక సేవకుడు దేవుని కొరకు వచ్చాడు, దేవుని పరిచర్య కొరకు వచ్చాడు అంటే అతడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడే. యేసు ప్రభువు శిష్యులను పిలిచినప్పుడు, ఇదిగో మీరు చేపలు పట్టుకునేటువంటి జాలరులు కదా, నేను మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి జాలరులుగా మారుస్తాను రండి అని పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. వారు వృత్తిని విడిచిపెట్టారు, వారు కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారు లోకములటువంటి సంపదలు విడిచిపెట్టారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ప్రభువు కొరకు మరణించడానికైనా కూడా వెనకాడనటువంటి స్థితిలో ఒక దేవుని సావుకుడు దేవుని పరిచర్య కొరకు వస్తే ఆ సావుకున్న దూషించేదే, ఆ సావుకున్న అవమానపరిచేది, ఆ సావుకున్న హేళనగా చేసేది. పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, సావుకునుకున్నటువంటి ఏకైక ఆధారం ఏదైనా ఉన్నదంటే విశాలమున్నటువంటి దేవుడే. ఆ దేవుడు తప్ప ఇంకెవరు కూడా సావుకునికి అండగా నిలబడలేరు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ అంచాడు కదా, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచుదును. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే పిల్లారా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, న్యాయాధిపతి అనేటువంటి యెహోవా, మనం ఆశ్రయించేటువంటి దేవుడు సాధారణమైనటువంటి వాడా? చేతగానటువంటి వాడా? అసమర్థత కలిగినటువంటి వాడా? జాలి దయా కనికరము లేనటువంటి వాడా? మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదే. మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనము మొరపెట్టినప్పుడు ఆయన మన పక్షమున యుద్ధమును చేయడానికి వచ్చేటువంటి వాడు. ఆయన మన కొరకు సైన్యమును పంపగలిగినటువంటి వాడు. ఆయన మనకు న్యాయము తీర్చగలిగినటువంటి వాడు. లోకంలో నీకు న్యాయం దొరకకపోవచ్చేమో, లోకంలో నీకంటూ ఒక సైన్యము నీకు అండగా లేకపోవచ్చేమో, లోకములో నీ పక్షాన పోరాడగలగటానికి ఎవరు నీకు రాకపోవచ్చేమో, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఒక్కసారి నువ్వు యుద్ధరంగంలోనికి వచ్చిన తర్వాత, నువ్వు యుద్ధము చేయడం ప్రారంభించిన తర్వాత, నీకు సైన్యము లేకపోయినా పర్వాలేదు, నీవు ఒక్కడిగా నిలబడినప్పటికీ కూడా, నీవు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నీతో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. ఈరోజు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, నీ వెనకమాల మనుషులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు మనుషులు నమ్ముకున్నా ఒకటే, నమ్ముకోకపోయినా ఒకటే. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఆశ్రయించింది సాధారణమైనటువంటి వాణిని కాదు, జీవాధిపతి అయినటువంటి వాణిని. అందుకే ఇక్కడ అంచడు కదా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, న్యాయాధిపతి అయినటువంటి యెహోవా, సర్వాధిపతి అయినటువంటి వాడు యుద్ధరంగంలోనికి ఆహ్వానించబడుతూ ఉన్నాడు. చూడండి వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కష్టకాలములు యెహోవాను ఆశ్రయించటం వలన, నీకు వేదనకరమైనటువంటి స్థితిలో ఉండగా యెహోవాను ఆశ్రయించటం వలన కలుగుతున్నటువంటి ప్రయోజనాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ప్రియులరా, యూదా రాజు అయినటువంటి ఆసా యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యూదారాజు అయినటువంటి ఆసా యూదులను 41 సంవత్సరములు పరిపాలించాడు.
అతడు 41 సంవత్సరముల పరిపాలనలో దేవుని పక్షాన దేవుని నామమును గొప్ప చేసినటువంటి రాజుగా ఆసా యొక్క జీవితము మనకి కనపడుతూ ఉంది. చూడండి, ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాటను మనము పరిశీలన చేసుకుందాం. 2వ వచనం నుండి ఒక మాట చదువుదాం. 14 ఆసా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించిన చాలు పిల్లలు గమనించండి. వాక్య భాగంలో సెలవీయబడుతున్నటువంటి మాట, దేవుని నామమును గొప్ప చేసినటువంటి రాజుగా, దేవుని దృష్టికి యథార్థంగా నడిచినటువంటి రాజుగా యోధా రాజు అనేటువంటి ఆసా యొక్క జీవితం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇతని యొక్క పరిపాలనలో మనం గమనించగలిగితే యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో ఈ ఆసా ఎన్నో రాజు? 3వ రాజు. గుర్తుపెట్టుకోండి, యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో ఆసా 3వ రాజు అన్నమాట. ఇతడు క్రీస్తు పూర్వము 911వ సంవత్సరం నుండి పరిపాలన చేశాడు. 910వ సంవత్సరం నుండి 871 సంవత్సరం వరకు కూడా యోధారాజు అనేటువంటి ఆసా యొక్క పరిపాలన మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 41 సంవత్సరములు ఇతడు పరిపాలన చేశాడు. ఇతని పరిపాలన అంతా కూడా దేవుని దృష్టికి యథార్థమైనటువంటి పరిపాలన. ఈ పరిపాలనలో 9వ వచనంలో గుర్తు చేస్తాడు, కూషీయుడైనటువంటి జెరోహు వారి మీదకి దండెత్తి వచ్చాడు. కూషుడైనటువంటి జెరోహు 1000 సైన్యముతో 300 రథములు కూర్చుకుని బయలుదేరి మారేషు వరకు వచ్చినప్పుడు ఆసా అతన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అతడు యొక్క సైన్యాన్ని చూచినప్పుడు వీరికి బలము లేదు, వీరికి అంత సైన్యము లేదు. ఇక్కడ జెరోహు యొక్క కూషుడైనటువంటి జెరోహు యొక్క సైన్యము మీద యుద్ధము చేయటానికి వీరు సామర్థ్యము లేనటువంటి స్థితిలో వీరికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే యెహోవాను ఆశ్రయించటమే కదా. ఇందాక అన్నాడు కదా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ వాక్య భాగంలో మనం గమనించగలిగితే 11వ వచనంలో ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. పిల్లరా చూడండి, ఆశ్రయించాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మాకు నీవు తప్ప ఆధారం లేదయ్యా, మాకు నీవు తప్ప దిక్కు లేదయ్యా, మేము బలహీనులుగా ఉన్నటువంటి వారము, బలపరిచే దేవుడు నీవే. ఇదిగో మేము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఆదుకోవలసినటువంటి వాడవు నీవే. ఇదిగో మా శత్రువులు చూచినప్పుడు వారు చాలా బలము కలిగినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. మా శత్రువులు చూచినప్పుడు వారు బహు అధికారములు కలిగినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. మా శత్రువులు చూచినప్పుడు వారు అంగబలముతోనూ అర్ధబలముతోనూ బహు భయంకరమైనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారు. మా శత్రువులను ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం మాకు లేదయ్యా, అటువంటి బలం మాకు లేదు, అటువంటి సైన్య సమూహం మాకు లేదు. అయ్యా నీవే మాకు దిక్కు, నీవు యుద్ధస్వరుడు కదా, నీవు సైన్యములకు అతిపెదిగినటువంటి వాడవు కదా. ఇదిగో నీ బిడలమైనటువంటి మేము నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాము, మా ప్రార్థన ఆలకించాయా, మా పక్షమున యుద్ధము చేయటానికి యుద్ధ రంగంలోనికి రా ప్రభువా. ఇక్కడ యోధారాజు అనేటువంటి ఆసా దేవుని ఆహ్వానించే యుద్ధము చేయటానికి. నిజంగా వారు యుద్ధము చేయట్లేదు, వారు యుద్ధరంగంలో నిలబడుతూ ఉన్నారు. కానీ వీరు కన్నా ఎదురుగా ఉన్నటువంటి సైన్యాన్ని చూచినప్పుడు వారు బహుబలమైనటువంటి వారు లోకములో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు. వారిని ఎలా ఓడించాలో వీరికి అర్థం కావట్లేదు, వారిని ఎలా జయించాలో అర్థం కావట్లేదు. అటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏదైనా ఉన్నదంటే, నా దేవుడు గొప్పవాడి కదా, నా దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడి కదా,
నా దేవునికి నేను మొరపెట్టుకుంటే నా దేవుడు తన సైన్యమును పంపగలిగినటువంటి వాడు కదా. నా దేవుడు నేను ఆశ్రయించినప్పుడు, నా శత్రువు నాకన్నా బలమైనటువంటి వాడిగా ఉన్నప్పుడు, నా శత్రువును జయించడానికి నా దేవుడు యుద్ధరంగంలోనికి వచ్చి నా శత్రువుతో యుద్ధము చేసేటువంటి వాడు కదా అని యోధారాజు అనేటువంటి ఆస దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సమస్యల నుండి తప్పించబడాలి అంటే, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సమస్యలను క్రైస్తవులు ఎదుర్కోవాలి అంటే, ఇది ఇక్కడ ఆశారాజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. నీవు బలము లేనటువంటి వాడు కావచ్చు సమాజంలో, నువ్వు బలహీనమైనటువంటి స్థితిలో ఉండొచ్చు సమాజంలో, కానీ నువ్వు బలహీనుడు కాదు, దేవునిలో బలవంతుడివే. నీకంటూ బలమైనటువంటి దేవుడు నీకున్నాడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నీకున్నాడు, గొప్ప కార్యము చేసేటువంటి దేవుడు నీకున్నాడు. ఒక్కసారి నువ్వు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయగలిగితే నీ సమస్య దేవుని సమస్యగా మార్చబడుతుంది. సమస్య నీది కాదు, దేవుని సమస్యగా మార్చబడుతుంది. నీకెవరైతే శత్రువు అనుకుంటూ ఉన్నావో అతడు నీ శత్రువుగా ఉండడు, అతడు దేవుని శత్రువుగా మార్చబడతాడు. పిల్లరా, ఇదే కదా దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యుద్ధము దేవుడు చేస్తానంటూ ఉండగా మనం ఎందుకు యుద్ధము చేయాలి? యుద్ధము చేసేటువంటి దేవునికి అప్పగించాలి శత్రువుని. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు నిన్న ఒకటి ఇబ్బంది పెట్టాడు అనుకుందాం, ఉదాహరణకి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఎవడైనా నిన్ను కష్టపెట్టాడు, ఎవరైనా నిన్ను వేదనకరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేశాడు, ఎవరైనా నీ జీవితము నాశనం అయిపోవాలని పదే పదే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తితో నువ్వు యుద్ధము చేయమాకు, ఆ వ్యక్తిని యొక్క కీడు నువ్వు కోరుకోమాకు. ఎవరైతే నీ జీవితము పాడు చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నారో ఆ వ్యక్తిని దేవునికి వదిలేసే, దేవుడికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. అయ్యా ఇదిగో నా విరోధి నాకన్నా బలమైనటువంటి వాడు, అయ్యా నా విరోధి నాకన్నా బలగమ కలిగినటువంటి వాడు, ఇదిగో నా విరోధి నాకన్నా శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు, నా విరోధంతో నేను పెనుగులాడలేనయ్యా, నా విరోధంతో నేను పోరాడి గెలవలేనయ్యా. అయ్యా నీ బిడ్డను, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, అయ్యా నిన్నే నమ్ముకున్నాను, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నా శత్రువు చేతిలోని నన్ను విడిపించుటకు రా ప్రభు అని ప్రార్థన చేస్తే నీ శత్రువు కాస్త దేవుని శత్రువుగా మార్చబడతాడు కదా. నీ విరోధి కాస్త దేవుని విరోధిగా మార్చబడతాడు కదా. అతడు ఎంత బలమైనటువంటి వాడైనా, అతడు ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడైనా, అంత లోకంలో ఎంత నైపుణ్యం కలిగినటువంటి వాడైనా కానీ ఒక్కసారి నీ విరోధిని దేవునికి అప్పగిస్తే చాలు, అతడు దేవుని విరోధిగా మార్చబడి దేవునితో యుద్ధము చేసేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడతాడు. నీవు సంతోషంగా దేవుని స్తుతించు, అంతే, నీవు దేవుని ఆరాధించు. ఇక్కడ యోధారాజు అనేటువంటి ఆస దేవుని దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేసినటువంటి మాటను మనం గమనించగలిగితే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కదా, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీ పైన జయము వందనీయకమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట యోధావారి ఎదుటను నిలవనీయక వారిని ముత్తినందున వారు పారిపోయారే కదా. ఆస యుద్ధము చేయలా, కానీ యుద్ధరంగంలో నిలబడ్డారు, కానీ ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో వారితో మేము యుద్ధము చేయలేము, సహాయం చేయి. దేవుడు జోక్యము చేసుకున్నాడు యుద్ధములో. ఎవరైతే అక్కడ విరోధులుగా నిలబడ్డారో వారిని మొత్తడం ప్రారంభించాడు. దేవుడు ఎలా అయినా యుద్ధం చేసుకుంటాడు. సమస్య దేవునికి విడిచిపెడితే చాలు, దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేస్తే చాలు. తెగులు రప్పిస్తాడా, ఖడ్గాని పంపిస్తాడా, కరువును పంపిస్తాడా, లేదంటే ఆ కుటుంబంలో గలిబిలి చేస్తాడా, ఏ రకంగా అయినా కానీ యుద్ధము ఆయన చేస్తాడు. ఆ యుద్ధాన్ని దేవునికి విడిచిపెట్టాలంతే, సమస్యను దేవుడు విడిచిపెట్టాలి అంతే. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చి దేవునికి అప్పగించాలి, దేవుడు చూసుకుంటాడు. ఆస దేవునికి అప్పగించాడు ప్రార్థన చేసి. దేవుడు ఆస సైన్యం మీదకి వచ్చినటువంటి విరోధులను మొత్తడం ప్రారంభించాడు. బలహీనమైనటువంటి స్థితిలోనికి వారు మార్చబడుతూ ఉన్నారు. చూడండి, ఆ తర్వాత అంటాడు కదా, మరి ఆ యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని ముత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి అంటాడు కదా. తరిమి కొట్టగలిగినటువంటి దేవుడు ఉన్నాడు,
తరిమి కొట్టగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మాలి, దేవుని నమ్మాలి. రెండు తలంపుల దూరంలో బ్రతకడము మంచిది కాదు. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదిగో ఏలియా ప్రవక్త దేవుని దగ్గర నిలబడితే ప్రవక్త అంటూ ఉన్నాడు కదా, ఇంకెంత కాలము ఈ బ్రతుకు, ఈ వ్యర్థమైనటువంటి బ్రతుకు ఇంకెంత కాలము, ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు ఇంకెంత కాలము, లోకస్తులుగా బ్రతకడానికి ఇక ఈ బ్రతుకు చాలు, ఇప్పటికైనా కానీ దేవుని కొరకు బ్రతకగలిగినటువంటి రోషము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా నిలబడండి, దేవుని బిడ్డలుగా నిలబడి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇంకెంత కాలము. ఇదిగో పిల్లరా చూడండి, నిజంగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 14వ అధ్యాయం 11వ వచనంలో వీరందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యుద్ధరంగంలోనికి వచ్చినప్పుడు అదిగో శత్రువులను దేవుడు తరుముతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. వీరు కేవలం చూస్తున్నారు అంతవరకే. ఆసా సైన్యం యుద్ధము చేయలేదు. ఆసా సైన్యం అంతయు కూడా యుద్ధరంగంలో నిలబడి చూస్తూ ఉన్నారు, శత్రువుల యొక్క వినాశనాన్ని చూస్తూ ఉన్నారు. దేవుని ఆశ్రయిస్తే చాలు, నీ శత్రువు నీ కనుల ముందు నీ ఎదుట నుండి ఎలా తరమబడతాడో దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ప్రార్థన, దేవుని ఆశ్రయించాలి ప్రియులారా, దేవుని ఆశ్రయించాలి. శ్రమ దినమున నీవు కృంగిపోయినట్లయితే వాడిగా నువ్వు ఎంచబడుతూ ఉంచా. మనము చేతగాని బిడ్డలము కాదు, పిరికి వారిగా పిలువబడినటువంటి వారము కాదు, ఈ లోకములో భయపడి పారిపోవడానికి పిలువబడినటువంటి వారము కాదు, ఎన్నిక చేయబడినటువంటి వారము సమాజంలో నుండి దేవుడి లోకములో నుండి పిలుచుకున్నాడు. అంటే నువ్వు ఒక బలమైనటువంటి సాధనంగా ఉండటానికి దేవుడు నేను పిలుచుకున్నాడు, కానీ పిరికి వాడిగా ఉండటానికి నేను పిలుచుకోలే. దేవుడు లోకస్తుడిగా బ్రతకడానికి నేను పిలవలేదు, ఒక అవిశ్వాసిగా ఉండటానికి నేను పిలవలేదు, లేదా దేవుని నామము నీ చేత దూషించబడడానికి దేవుడు నిన్ను పిలవలేదు. కానీ నీవు దేవుని పక్షాన నిలబడతావని దేవుడు పిలిచాడు. ఇప్పటికీ నువ్వు దేవుని పక్షాన నిలబడకపోతే ఇస్కరియోతు యోధ అనే దేవుని మందిరంలో ఉన్నట్లే. ఈరోజు ఇస్కరియోతు యోధ యేసు ప్రభు పక్కన ఉండి ఆయన ఎలా శిలువ మరణానికి అప్పగించాడో, ఈరోజు దేవుని మందిరంలో ఉండి దేవుని పక్షాన నిలబడినటువంటి వాడు ఇస్కరియోతు యోధ లాంటి మనస్తత్వము కలిగినటువంటి వాడే. ఈరోజు నీ సావుకునికి నువ్వే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నావు. ఈరోజు నీ సావుకునిక కీడు నువ్వు కోరుతూ ఉన్నావు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించగలిగితే దేవుని సావుకులు దూషించబడుతూ ఉండగా, దేవుని సావుకులు అవమానపరచబడుతూ ఉండగా, దేవుని సావుకులు హేళన చేయబడుతూ ఉండగా, దేవుని సావుకుల పక్షమున నీవు నోరు విప్పలేకపోతూ ఉన్నావు అంటే ఇదిగో సావుకులకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు అనేటువంటి భావాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, యుద్ధము యెహోవాదే. ఆయన యుద్ధము చేయడం ప్రారంభిస్తే, ఆయన యుద్ధరంగంలోనికి తీసుకుని రాబడితే, ఆయన యుద్ధరంగంలోనికి ఒకసారి ఆయన దిగినటువంటి సందర్భము కనపడుతూ ఉన్నట్లయితే పిల్లరా, ఇదిగో దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా, ఇక సావుకులు యుద్ధము చేయ అవసరం లేదు, క్రైస్తవులు యుద్ధము చేయ అవసరం లేదు. శత్రు సమూహం అంతయు కూడా పారద్రోలటానికి పరలోక సైన్య సమూహాన్ని ఆయన వెంట పెట్టుకుని వస్తే ఎంత వేదన. ప్రార్థన చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒక్కటే అడుగుతూ ఉన్నాడు, నా ప్రియమైన దేవుని సమూహమా, నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అడుగుతూ ఉన్నాడు కదా, ఈ శ్రమ కాలములో దుఃఖ కాలములో దేవుని తట్టు తిరగమంటూ ఉన్నాడు. కన్నీరు కారుస్తున్న యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మీ హృదయాలు చింపుకొని నా తట్టు తిరగమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చి మొరపెట్టండి, నీ శత్రువు నాకు అప్పగించమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకెవరైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు నాకు అప్పగించమని దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచన భాగాన్ని గమనించగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట త్వరగా ఒకసారి చదవండి ఆ వాక్య భాగాన్ని. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుతున్న పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కదా. పిల్లరా, గమనించండి, వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు పగ తీర్చుకో అవసరం లేదు.
ఈరోజు నీ శత్రువు ఎవరో నీకు తెలుస్తున్నప్పుడు ఆ శత్రువు మీద పగ తీర్చుకోవడానికి మాట చేతను క్రియ చేతను ఏదో ఒక రీతిలో నీ విరోధిని నువ్వు అణిచివేయటానికి రకరకాలటువంటి ఆలోచన చేయవసరం లేదు. కానీ నీ శత్రువును దేవుడికి విడిచిపెట్టు. నీ శత్రువును దేవునికి విడిచిపెట్టు. ఆయన కదా పగ తీర్చుకుంటానన్నాడు. అందుకే కదా ఈ వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. దేవుని ఉగ్రతకు చోటియండి. ఇక్కడ ఆసారాజు యొక్క జీవితంలో మనం గమనించగలిగితే దేవుని ఉగ్రతకి ఆశ చోటిచ్చాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక్కసారి యుద్ధరంగంలోనికి రా ప్రభువా, ఒక్కసారి సైన్యాన్ని చూడు ప్రభువా, మాకన్నా గొప్ప వారాళ్ళు, మాకన్నా బలమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, అయ్యా మేమెత్తము చేయలేము, ఇదిగో నీకు చోటిస్తున్నాము, నేను ఆహ్వానిస్తూ ఉన్నాము, ఒక్కసారి రా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వచ్చాడు. యుద్ధము చేస్తూ ఉన్నాడు, శత్రువులు తరిమి కొడుతూ ఉన్నాడు. వారి మీద ఒక గొప్ప విజయాన్ని యూదారాజు అయినటువంటి ఆసాకి, యూదా జనాంగానికి దేవుడు అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో చూడండి, ఒక్కొక్క మాట. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ వచన భాగము నుండి ఒక మాట మనం పరిశీలన చేద్దాం. తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 2వ వచనము. 15వ అధ్యాయం 2వ వచనం. ఆసా యూదావారులారా బెన్యామీనీయులారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించిన. పిల్లలు గమనించండి, చక్కటి మాట జ్ఞాపకం చేయబడింది వాక్యంలో. ఈరోజు నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, ఖచ్చితంగా నిలబడతాడు. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగినటువంటి దేవుడు గొప్పవాడు కదా. మన దేవుడు చాలా గొప్పవాడు. మనల్ని ఊరికి పిలుచుకోలేదు ఆయన. ఏదో లోకంలో అసమర్థులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. ఆయన మనల్ని పిలుచుకున్నాడంటే గొప్ప కార్యం మన పట్ల ఏదో ఉంది. దేవుడు మన ద్వారా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి పిలుచుకున్నాడు. ఏదో లోకంలో బ్రతకడానికి ఆయన మనల్ని పిలవలేదు. లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని పిలిచాడు అంటే ఏదో ఒక కార్యం ఉంది. దేవుని ప్రణాళిక మన పట్ల ఏదో ఉంది. దేవుని ఉద్దేశం మన పట్ల ఏదో ఉంది. దేవుని చిత్తము మన పట్ల ఏదో ఉంది. దేవుని చిత్తమును ఎరగకుండా, దేవుని కార్యము ఎరగకుండా నువ్వు లోకంలో బ్రతుకుతూ ఉన్నావు అంటే అది 2 తలంపుల మధ్య నువ్వు తడబడి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు లాంటిది ఆ బ్రతుకు. ఎందుకంటే లోకంలో బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నువ్వు లోకస్తుడిగా బ్రతుకుతున్నావు అంటే ఇప్పటికైనా ఆలోచన విధానాన్ని మార్చుకో. ఇప్పటికైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవుని యొక్క ఉద్దేశములో నీ ద్వారా ఒక కార్యము జరిగించబడాలి. అది ఒక ఆత్మను రక్షించబడాలి. లేదా దేవుని మాట ఎక్కడైనా కానీ నీ నోట నుండి అన్ని జనుల మధ్య అయినా ప్రకటించబడాలి. నీవు దేవుని నామమును గొప్ప చేయడానికైనా పిలువబడాలి. దేవుని స్తుతించడానికైనా, ఆరాధించడానికైనా, ఆయన నామము హెచ్చించడానికైనా దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో నిన్ను పిలిచాడు. నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నువ్వు నెరవేర్చాలా. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలా. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఏదో బ్రతుకుతున్నాము కదా అని లోకములో బ్రతికేసి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచనతో లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేసాము అనుకుంటే ఇదిగో ఒకానొక సమయంలో న్యాయ తీర్పు ఎదుట నిలబడతాం. న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాం కదా. ఆయన ఆ యుద్ధశూరుడు అనేటువంటి యెహోవా, సైన్యాధిపతి అనేటువంటి యెహోవా, న్యాయాధిపతి అనేటువంటి యెహోవా, ఆయన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. నీ విషయంలో నీ ఆలోచన బట్టి ఆయన న్యాయము తీరుస్తాడు. ఇదిగో నీ మాటలను బట్టి ఆయన న్యాయము తీరుస్తాడు. నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి, నీవు జీవించిన జీవితాన్ని బట్టి ఆయన ఏదో ఒక సమయంలో నీకు న్యాయము తీర్చకపోడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం ఇదే. పగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచన. అది ఎలా ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క ఆలోచన విధానాన్ని మనము గమనించగలిగితే, చాలామంది ఆలోచన విధానాన్ని మనం గమనించగలిగితే అసలు ఈ మరణము ఎలా సంభవించింది, ఈ మరణం ఎలా సంభవించింది, ఇది ఒక సాధారణమైనటువంటి మరణమేనా, ఈ మరణం వెనుక ఇంకేమైనా ఆంతర్యం ఉన్నదా?
కానీ ఆ దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడే, ఒకానొక సమయంలో ఇదిగో నా పాపపు జీవితం ఇది, నేను యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత నేను జీవించినటువంటి జీవితం ఇది, నేను ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నానని జ్ఞాపకం చేశాడే. కానీ లోకం అంటుంది కదా, ఒకప్పుడు పాత జీవితాన్ని మరలా తీసుకొచ్చి ఇదిగో ఆ వ్యక్తి ఆ పాత జీవితంని కొనసాగించి మరణించినటువంటి వాడని లోకం ఆ వ్యక్తిని ఆ పాత జీవితానికి గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంది. కానీ ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు కదా, ఇదిగో ఒకానొక సమయంలోనున్న ఈ పాపపు జీవితంలో నుండి నా ప్రభువు నన్ను పిలిచాడు, నా ప్రభు కొరకు నేను బ్రతకడానికి ఈ పాపపు జీవితాన్ని విడిచి దేవుని కొరకు బ్రతుకుతున్నాను అనేటువంటి సాక్ష్యాన్ని అతను ఇచ్చినా కానీ లోకం అంటుంది కదా, లేదు 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 లేదు, ఆ వ్యక్తి ఆ పాపానికి చెందినటువంటి వ్యక్తే కానీ ఇతడు పాపాన్ని విడిచినటువంటి వ్యక్తి కాదని లోకము జ్ఞాపకం చేస్తూ ఉంది. న్యాయం ఏది? ఇప్పుడు న్యాయాధిపతి జోక్యము చేసుకోవాలి కదా. న్యాయము చెప్పగలిగినటువంటి వాడు ఒక్కడే. న్యాయ సింహాసనము ఎదుట నిలబడినప్పుడు న్యాయాధిపతి అనేటువంటి దేవుడు మాత్రమే న్యాయము తీర్చగలిగినటువంటి వాడు. ఆ వ్యక్తి విషయంలోనైనా లోకం విషయంలోనైనా కదా. ఆ వ్యక్తి అంటాడు కదా, నేను దేవుని కొరకు బ్రతికానన్నాడు. ఆ బ్రతికినటువంటి వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, ఇతడు బ్రతికాడా లేదా అనేటువంటి మాట. లేదా లోకము ఈ వ్యక్తి ఫలానా అని లోకము ఏ విధంగా ఆ వ్యక్తిని చూపిస్తూ ఉందో ఆ లోకమన్నా కానీ రేపు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆ లోకము సాక్ష్యం ఇవ్వాలి, ఇదిగో నిజంగా ఈ వ్యక్తి ఫలానా అని మేము చెప్పింది నిజం అనేటువంటి మాట. నిజమే కదా. న్యాయములు దేవుని సింహాసనం ఎదుట కనపడుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఒకానొక సమయంలో న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. దాని నుంచి ఏ నరమాత్రుడు కూడా తప్పించుకోలేడు. నువ్వైనా నేనైనా ఇంకెవరైనా కానీ దాని నుంచి ఎన్నడూ కూడా తప్పించుకోలేరు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటాడు కదా, యూదా రాజు అనేటువంటి ఆశ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షాన నిలబడతాడు. మీరు ఆయన వద్ద విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఒకవేళ ఆయన విసర్జిస్తే ఇదిగో ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. ఈ సమయంలో నువ్వు దేవుని పక్షాన లేకపోతే, ఆయన ఒక్కసారి నిన్ను విడిచిపెడితే ఇక నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నీ జీవితం మారుతూ ఉందో. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దేవుడే కదా ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి సౌలు రాజును ఎన్నుకున్నటువంటి వాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి సమయంలో, దేవుని మాట మీరినటువంటి సమయంలో, దేవుని ఉద్దేశానికి అతడు వ్యతిరేకంగా సౌలు రాజు నడిచినటువంటి సమయంలో దేవుని ఆత్మ సౌలు యొక్క జీవితంలోని తీసివేయబడినటువంటి క్రమంలో మరొక దురాత్మ సౌలు జీవితంలోనికి ప్రవేశించినటువంటి సమయంలో సౌలు మహారాజు ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడో? దేవుని ఆత్మ, దురాత్మే కదా. దురాత్మ కలిగినటువంటి వాడు దేవుని పక్షాన నిలబడ్డాడా, దేవునికి విరోధిగా నిలబడ్డాడా? చెప్పాలా? దేవునికి విరోధిగా నిలబడ్డాడు. సౌలు మహారాజు దురాత్మ చేత నడిపించబడినప్పుడు అతడు దేవుని పక్షాన నిలబడలేదు. అతడు దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు కాదు, అతడు దేవునికి విరోధిగా మారినటువంటి వాడు. అందుకే యూదారాజు అనేటువంటి ఆశ అంటాడు కదా, మీరు దేవుని పక్షాన నిలబడితే దేవుడు మీ పక్షాన ఉంచాడు. మీరు దేవుని పక్షాన నిలబడకపోతే మీ కంటికి కనపడకుండా మీలోనే మీ మధ్యలోనే దేవుడు మీకు విరోధిగా మారిపోతాడు. ఆయన ఒక్కసారి మీకు విరోధిగా మారితే సైన్యమును మొత్తినటువంటి దేవుడు, శత్రు సమూహమును మొత్తి తరిమినటువంటి దేవుడు ఈరోజు ఆయనకు విరోధుల విషయంలో ఆయన ఏ విధంగా తీర్పు తీర్చబోతూ ఉంటాడో కదా. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండగా ఒళ్ళు చలతరిచ్చేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పిల్లలు దేవునికి విరోధిగా మారితే ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందో. రెండోది ఇంకొక మాటను ఈ వాక్య భాగంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషాపాతు గురించి కూడా క్లుప్తంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యూదారాజు అనేటువంటి ఆసా యొక్క కుమారుడైనటువంటి ఆ యెహోషాపాతు యొక్క జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 20వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో మొదటి 4 వచనాలు అంటాడు కదా. చదువు అన్నాను త్వరగా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము
ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోనా తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. పిల్లరా గమనించండి, మహాసైన్యం వస్తూ ఉంది యుద్ధము చేయటానికి. ఇక్కడ అంచాడు కదా, మోయాబీలు అంచాడు, అమ్మోనీయులు అంచాడు, మోయానీయులు అంచాడు. ఒక గొప్ప సమూహము, మరి అనేకమైనటువంటి రాజులందరూ కూడా కలిసి వస్తూ ఉన్నాడు. ఒక్క రాజు కాదు, ఒక రాజ్యము దండెత్తట్లేదు, అనేకమైనటువంటి రాజ్యాలు కలిసి దండెత్తుతూ ఉన్నాయి. ఎవరి మీదకి వస్తూ ఉన్నాయంటే యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి, యోధా జనాంగం మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. ఇక్కడ అంటాడు కదా, అమ్మో మహాసైన్యము, ఇది ఓడించడానికి కూడా సామర్థ్యము లేనటువంటి శత్రు సమూహము దండెత్తి వస్తూ ఉన్నారు. వీరు వారిని జయించడానికి బలము లేనటువంటి వారు. కానీ యెహోషాపాతు ధైర్యం చెబుతూ ఉన్నాడు తన బిడ్డలకి. యెహోషాపాతు తన జనాంగానికి ఒకటే మార్గనిర్దేశము చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు భయపడవసరం లేదు, లోకమంతా ఏకమై ఒకటైనా కానీ, మనం ఒకటిగా ఉన్నా కానీ దేవుడు గొప్పోడు కదా, అవునా కాదా? నమ్మరా? నమ్మకం లేదా? విశ్వాసము లేదా? విశ్వాసము లేదా? లోకమంతా ఒక పక్కనే, ఈరోజు నువ్వు ఒక పక్క నిలబడినే. లోకాన్ని ఎదిరించే ధైర్యం నీకు లేదా? లేదా? లోకంలో మనుషుని అయితే ఏమన్నారయ్యా, దేవుణ్ణి ఎదురుతాం, లోకాన్ని ఎదిరించడం లెక్క అంటారా? కదా, దేవుని వాక్యం అంటాడు కదా, వాక్యములు జ్ఞాపకం చేస్తాడు కదా. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మన పక్షాన ఉండగా, సమస్త మానవాళ్ళని పోషిస్తున్నటువంటి దేవుడు మన పక్షాన ఉండగా, శత్రు సమూహమును తరిమి వేయగలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉండగా, మనం ఎవరికి భయపడాలా? మనకి విరోధి ఎవడు కదా? దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే. లోకములో ఉన్నటువంటి నరమాత్రుడు మనల్ని ఏమి చేయగలడు? మనకి విరోధి ఎవడు? మనకు విరోధి లేడు, మన విరోధి దేవుని విరోధే. ఈ లోకంలో ఎవడైతే మనల్ని విరోధిగా చూస్తూ ఉన్నాడో, ఎవడైతే మనకి హాని తలపెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడో, వాని విషయంలో మనము చేయవలసినటువంటి ఒకే ఒక్క పని ఏమిటంటే, యోధారాజు అయినటువంటి యెహోషాపాతు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి పని ఏమిటంటే, మీరు భయపడమాకండి సైన్యాన్ని చూచి, మీరు భయపడమాకండి మీ శత్రువులను చూచి, రండి ప్రార్థన చేద్దాం. పిలుస్తున్నాడు, రండి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దామని యోధారాజు అనేటువంటి యెహోషాపాతు జనులకు జ్ఞాపకం చేసినటువంటి సమయంలో పిల్లలతో సహా అంటాడు కదా, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా వచ్చారంట ప్రార్థన చేయటానికి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, యుద్ధము దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక యుద్ధము చేయవసరం లేదు. నీవు యుద్ధము చేయడానికి ఎవరిని పిలవాలి ప్రార్థనలు అంటే, నీ దేవుని నువ్వు ఆహ్వానించంతే. నీ శత్రువుతో యుద్ధము చేయటానికి, ఇదిగో పిల్లలు గమనించండి, ఈ 20వ అధ్యాయంలో 21వ వచన భాగంలో 20వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పిక్చర్కి మీరు గమనించండి. చిన్న పిల్లలతో సహా, స్త్రీలందరితో సహా, పురుషులందరితో సహా అందరూ కూడా దేవుని సముఖంలోనికి వచ్చి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయ్యా రా, ఒక్కసారి రా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. కానీ మా విరోధులు చాలా బలంగా ఉన్నారు, చాలా సైన్యంతో ఉన్నారు, సమూహంతో ఉన్నారు. వారు చాలా జాగ్రత్త పరులుగా వచ్చారు. మేము యుద్ధం చేయలేము, మేము ప్రార్థన చేయగలుగుతాం అంతే. కన్నీటి ప్రార్థన చేయగలుగుతాం. మాకు తెలిసింది అది ఒక్కటే,
కుళ్ళు తెలియదు, కుతంత్రము తెలియదు, మోసము తెలియదు. ఎదుటివాడిని ఓడించేటువంటి సమయంలో అన్యాయముగా, అక్రమముగా ఎదుటివాడిని కీడు తలపెట్టడం మాకు తెలియదు. మాకు తెలిసింది ఒక్కటే, ప్రార్థన చేయడం మాత్రమే మాకు తెలుసు, కన్నీరు కార్చడం మాత్రమే మాకు తెలుసు. విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని తట్టు తిరిగి మొరపెట్టడం మాకు మాత్రమే తెలుసు. అంతకుమించి మాకేమీ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలో ఆ హాని తలపెట్టేటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి ఆలోచన మాకు లేదయ్యా. మేము శత్రువుల విషయంలో పన్నాగములు పనట్లేదు. వారి యొక్క కీడును కూడా మేము కోరుకోవట్లేదు, కానీ వారి నాశనాన్ని కూడా మేము కోరుకోవట్లేదు. కానీ ఒక్కసారి నీవు మా పక్షాన్ని నిలబడితే చాలు. నీవు ఎంత గొప్ప దేవుడవో, నీ బిడ్డలమైనటువంటి మేము ఎంత గొప్ప వారమో సమాజము తెలుసుకుంటే చాలు. ఒక్కసారి రా ప్రభు అని ఉపవాసము నీ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ దేవుడు ప్రార్థన ఆలకించడా? ప్రార్థన ఆలకించడా? ఆనాడు దిగి వచ్చినటువంటి దేవుడు ఈనాడు దిగిరాడా? ఆనాడు ప్రార్థన వినటువంటి దేవుడు ఈనాడు ప్రార్థన వినడా? ఆనాడు వారి పక్షమున వ్యాజ్యమాడినటువంటి దేవుడు ఈనాడు మన పక్షమున వ్యాజ్యమాడడా? ఈనాడు మన పక్షమున నిలబడి మన విరోధులతో ఆయన మాట్లాడలేనటువంటి వాడా? వారి హృదయాలు కఠినమైనటువంటి హృదయాలు మరి మాంసపు హృదయాలుగా మార్చలేనటువంటి వాడా? ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ మాటలు, ఈ వాక్యాన్ని ఒక్కొక్కసారి ఆ తలపోసుకునేటువంటి సమయంలో, బోధిస్తున్నటువంటి సమయంలో ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, దేవుని దగ్గరికి వచ్చేటువంటి హృదయాలే కొన్ని కఠినంగా ఉంటే దేవుని ఎరగనటువంటి హృదయాలు ఇంకెంత కఠినంగా ఉండాలా కదా? దేవుని నమ్ముకున్నటువంటి కొందరు బిడ్డల యొక్క హృదయాలే కఠినంగా ఉంటే దేవుని నామము తెలిసి కూడా మారనటువంటి కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారు క్రైస్తవ సమాజంలో ఇంకొంతమంది ఉన్నటువంటి సమయంలో వారి హృదయాలే మారకపోతే కొంతమందికి వస్తుంది ఆలోచన, వారి యొక్క హృదయాలు ఎలా మారుతాయి? మార్చడానికి దేవుడు ఏమైనా కూడా చేయగలిగినటువంటి వాడు కదా. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు యొక్క సర్వ సమూహాన్ని బానిసత్వము నుండి బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో మోషే ప్రవక్త చేత, ఆ దైవజనటువంటి మోషే చేత 10 తెగులను రప్పించేటువంటి సమయంలో ఫరో హృదయాన్ని కఠినం చేసిన వాడు దేవుడే కాదా? అవునా కాదా? చేతి కర్ర ద్వారా అద్భుతాలు దేవుడు చేయించినప్పుడు ఐగుప్తు దేశంలో ఆ 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలో జరుగుతూ ఉండగా, ఒక్కొక్క అద్భుతము జరుగుతూ ఉండగా ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఆనందం కనపడుతూ ఉంది, ఐగుప్తుల యొక్క జీవితాల్లో దుఃఖము కనపడుతూ ఉంది. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో వెలుగు కనపడుతూ ఉంది, ఐగుప్తుల యొక్క జీవితాల్లో చీకటి కనపడుతూ ఉంది. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఆరోగ్యము కనపడుతూ ఉంది, ఐగుప్తుల యొక్క జీవితాల్లో బలహీనతలు కనపడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో సంతోష ఆనందము, గొర్రెపిల్ల యొక్క రక్తము కనపడుతూ ఉంది. ఐగుప్తుల యొక్క జీవితాల్లో తొలుచూలు పిల్ల యొక్క రక్తము కనపడుతూ ఉంది, మరణం కనపడుతూ ఉంది. దేవుడే కదా ఐగుప్తు దేశంలో అంత గొప్ప కార్యము చేసినటువంటి వాడు దేవుడే కదా. ఇశ్రాయేలు యొక్క అరణ్యములోనికి తీసుకుని రావటానికి ముందు గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము చేత చిందించబడి వారు నివసించేటువంటి ఆ కడిపలకు గమ్మెలకు ఆ రక్తము పూసినటువంటి సమయంలో సంహారపు దూత సంచరించేటువంటి సమయంలో తన కృపలో జ్ఞాపకము చేసుకొని మరణము నుండి తన బిడ్డలను తప్పించినటువంటి వాడు ఆయనే కదా. విరోధులైనటువంటి యొక్క వారి కుటుంబాల్లోనికి మరణపు దూత సంచరించినప్పుడు తొలుచూలు పిల్ల మరణం పొందినటువంటి సందర్భము ఆనాటి దినాల్లో కనపడలేదా? దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము దేవుని వాక్యములు నువ్వు చదవలేదా? దేవుడు అంచుకున్నాడు కదా. ఒక్కసారి ప్రార్థన చేస్తే ఏక మనస్సు కలిగినటువంటి వారే, ఏకాత్మ కలిగినటువంటి వారే దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే లోకములో ఉన్నటువంటి సమస్యను తప్పించగలిగినటువంటి వాడు ఆయనే కదా. లోకములో వస్తున్నటువంటి క్రైస్తవుల మీద, సేవకుల మీద వస్తున్నటువంటి ఉపద్రవము నుండి తప్పించగలిగినటువంటి వాడు, విడిపించగలిగినటువంటి వాడు ఆయనే కదా. ఒకవేళ అది దేవుని చిత్తమైతే, ఒకవేళ దేవుడు దాన్ని అనుమతిస్తే, లోకములు దాన్ని అనుమతిస్తే సంతోషంగా అనుభవించగలిగినటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించలేదా కదా. అపోస్తలుల యొక్క జీవితాల్లోనికి మరణాన్ని అనుమతించిన వాడు దేవుడే. స్తెఫెను భక్తుడు రాళ్లతో కొట్టబడుతున్నటువంటి సమయంలో స్తెఫెను భక్తుడు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారిని మరణానికి అప్పగించినటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, యూదులైనటువంటి వారు, యూద మత నాయకులైనటువంటి వారు, ఆ పెద్దలలో, సంఘ పెద్దలలో ఒకడైనటువంటి స్తెఫెను భక్తుని మరణానికి అప్పగించేటువంటి సమయంలో, రాళ్లతో కొట్టేటువంటి సమయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట అపోస్తల కార్యముల గ్రంథంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. 7వ అధ్యాయము 51వ వచనం మనం గమనించగలిగితే, ముష్కరులారా,
హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా. పిల్లలు గమనించండి అంటాడు. అవునా కాదా? వాక్యములో చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 7వ అధ్యాయము 51వ వచనము, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గై కొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కోరికరి. కదా, వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని మాటలు బోధించేటువంటి వారిని చూచి పండ్లు కొరికేటువంటి కాలము. దేవుని నీతి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారిని చూచి పట్టపట్ట పండ్లు కొరుకుతున్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులనటువంటి వారులారా. కదా, ఎంత స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని రాయించాడో. ఆనాడు యేసు ప్రభువారు మరణానికి కారణమైనటువంటి వారు ధర్మశాస్త్రోపదేశకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే స్టెఫెనీ మాట పలుకుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జన సమూహము పండ్లు కొరుకుతూ అంటారు కదా, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనేవాడే ఆకాశం వైపు తేరచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండును చూచి ఆకాశము తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరే. కదా, దేవుని మాట చెప్పినందుకు పటపట పళ్ళు కొరికారంట, చెవులు మూసుకున్నారంట. దేవుని మాట వినటానికి కూడా వాళ్ళు హృదయం కఠినమై చెవులు మూసుకొని ఊరు వెలుపలకు లాక్కొని పోయి రాళ్లతో కొట్టి చంపారంట స్టెఫెను భక్తుడిని. స్టెఫెను భక్తుడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానీ లోకములో ఉన్నటువంటి వ్యక్తులు, లోక ఆశలతో ఉన్నటువంటి వ్యక్తులు, లోకమును ప్రేమించినటువంటి వ్యక్తులు దాన్ని జీర్ణించుకోలేక స్టెఫెన్ని మరణానికి అప్పగించినట్లుగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. యూదారాజు అయినటువంటి యెహోషాపాతు పలికినటువంటి మాట అదే, ఇదిగో రండి, మీరు దేవుని పక్షాన ఉంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు. మీరు ఆ దేవుని పక్షాన లేకపోతే దేవుడు మీ పక్షాన ఉండడని ఆ యూదారాజు అనేటువంటి ఆశ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోషాపాతు జ్ఞాపకం చేసిన మాటలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ఇతడు చేసినటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినటువంటి మాట 12వ వచన భాగాన్ని ఒక్కసారి మనం చదువుదాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన పిల్లలు గమనించండి. దిక్కు తోచనటువంటి స్థితిలో, ఏ దిక్కు లేనటువంటి వానికి దేవుడే దిక్కు అంట. కదా, నిజమే కదా. చక్కటి మాట. నాకే దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప దేవుడే దిక్కు. వీళ్ళకి అదే ఆలోచన. రాజు, పైగా ఇతడు యెహోషాపాతు రాజు, సైన్యం ఉంది, సమూహం ఉంది, జనం ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట అంటూ ఉన్నాడు కదా, చక్కటి మాట. మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని వారందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆ యుద్ధములోనికి ఆ దేవుడు సమూహాన్ని పంపించాడు. సమూహాన్ని పంపించిన తరువాత అక్కడ యుద్ధము చేయటము దేవుడు ప్రారంభించాడు. ఎక్కడ కూడా సైన్యం యుద్ధము చేయలా. యెహోషాపాతు సైన్యము కూడా ఆ యుద్ధము చేసినటువంటి సందర్భము ఈ వాక్య భాగములో మనకు జ్ఞాపకం చేయలా. యుద్ధ పంక్తులుగా నిలబడ్డారు, అయితే వారు దేవుని స్తుతించారంతే. ఈ వాక్య భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 పర్యాయములు చదవండి. యెహోషాపాతు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవుని స్తుతించేటువంటి ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు. యుద్ధరంగంలో సైన్యము పంక్తుల వారిగా నిలబడినప్పుడు ఎదర దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ముందుకు వెళుతూ ఉండగా ఆల్రెడీ అక్కడ యుద్ధము జరుగుతూనే ఉంది. దేవుడు తన శత్రు సమూహంతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. వీళ్ళు కేవలము దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, అంత మాత్రమే. వీరు యుద్ధము చేయలా.
కానీ యుద్ధము ధరించినటువంటి యుద్ధ సైనికుడు ధరించేటువంటి వస్త్రాలు ధరించారు. యుద్ధ రంగంలోనికి వెళ్ళటానికి నిలబడ్డారు, కానీ యుద్ధము చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వాల. దేవుడే యుద్ధము చేశాడు. ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేయండి. దేవుడు ఎందుకు వారిని యుద్ధ రంగంలోనికి రమ్మన్నాడు అంటే, శత్రు సమూహం యొక్క విస్తారమైనటువంటి సంపదను వారు తిరిగి వారి గృహాలకు తెచ్చుకోవడానికే ఈ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఆ 25వ వచనము, 24, 25వ వచనము, వారంతరికి వారే చంపుకుంటూ ఉన్నారు, వారంతరికి వారే తరుముకుంటూ ఉన్నారు. వారు ఒకరి మీద ఒకరు పరి ఆ చంపుకున్న తరువాత ఆ యొక్క యుద్ధరంగం అంతా కూడా శవములతో నింపబడినటువంటి సమయంలో యెహోషాపాతు సైన్యం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఆ సైన్యం ఎదుటికి వెళ్ళి ఆ సైన్యం మీద ఉన్నటువంటి బంగారాన్ని అంతటినీ కూడా, నగలనంతటినీ కూడా ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టిందంట. చనిపోయినటువంటి వ్యక్తుల మీద ఉన్నటువంటి బంగారాన్ని ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టింది. 4వ దినము వారు బెరాకాలోయలోనికి వచ్చి దేవుని స్తుతించారు. బెరాకాలోయలోనికి వచ్చి దేవుని స్తుతించారు. వారి యుద్ధము చేయల, దేవుడు సమృద్ధినిచ్చాడు. వారి యుద్ధము చేయల, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. వారి యుద్ధము చేయలేదు, దేవుడు వారిని సమాజంలో గొప్పవారిగా ఉంచాడు. నిజమే పిల్లరా, ఈ కడువరి దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో, ఈ దుర్దినాల్లో ముందుకు కొనసాగుతున్నటువంటి మన విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీకు తెలియకుండానే శ్రమ నీ జీవితంలోనికి వచ్చింది. నువ్వు పిలువబడ్డా, శ్రమ పడడానికి పిలువబడినటువంటి వాడు నీవు. క్రైస్తవ విశ్వాస జీవితం అంటే పూలబాట కాదు, అది ఒక ముళ్ళబాట. ముళ్ళబాట మీద నడవడానికి నువ్వు వచ్చావు. లేదు, నేను ముళ్ళబాట మీద నడవడానికి కాదు, నాకు పూలబాటే కావాలి అనుకుంటే నువ్వు ఈ మార్గంలో కాదు, మరి ఒక మార్గంలోకి వెళతావు. క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ముళ్ళబాట మీద నువ్వు నడుస్తూ ఉండగా ఆ ముళ్ళు ఒక్కొక్కసారి నీకు గుచ్చుకుంటూ ఉంటాయి. అవి నిన్ను బాధిస్తూ ఉంటాయి, అవి నిన్ను శ్రమలోనికి తీసుకుని వెళుతూ ఉంటాయి. కానీ ముళ్ళబాట మీద నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు నిన్ను మాత్రం చేయి విడిచిపెట్టడం. ఆయన నీతోనే ఉంటాడు. నిన్ను గొప్పగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే. ఆయన తట్టు తిరిగి నువ్వు మొరపెడితే లోకములో ఉన్నటువంటి ఏ ముళ్ళు నిన్నేం చేయలేవు. నమ్మినటువంటి వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. లోకములో ఉన్నటువంటి ఏ ముళ్ళు నిన్నేమీ చేయలేదు, ఏ ముళ్ళు నీకు హాని తలపెట్టలేదు, ఏ ముళ్ళు నీ జీవితానికి కీడును తీసుకుని రాదు. లోకములో ఎన్ని ముళ్ళు ఉన్నప్పటికీ కూడా నిన్ను నడిపించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఈ లోకంలో నీ బిడలమైనటువంటి మేము నాయన ఈ శ్రమలకరమైనటువంటి లోకములో బ్రతుకుతూ ఉండగా, వేదనకరమైనటువంటి లోకములో బ్రతుకుతూ ఉండగా, పాప సంబంధమైనటువంటి ఈ భూలోకములో మా జీవితాన్ని మేము కొనసాగించుకొనొచ్చు ఉండగా, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేటువంటి ఆశ, నీ కొరకు బ్రతకాలి అనేటువంటి తృష్ణ, ఇదిగోనైనా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో బలహీనతలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, శోధనలు ఈ లోకంలో మా జీవితాలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ వాటిని అధిగమింప చేసి నడిపించగలిగినటువంటి దేవుడు మీరు మాతో ఉన్నారు. మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కేవలము మీరే మాకు ఆధారము నాయన. మేము మనుషులను నమ్ముకోలేదు, మేము రాజులు నమ్ముకోలేదు, మేము అధికారులు నమ్ముకోలేదు. కేవలము నాయన యుద్ధ సూర్యుడైనటువంటి యెహోవానై ఉన్నటువంటి నిన్నే నమ్ముకున్నాం. సైన్యములకు అతిపెద్దగా యెహోవానై ఉన్నటువంటి నిన్నే నమ్ముకున్నాం ప్రభా. రక్షణ ఆధారమైనటువంటి ప్రభు అయినటువంటి మిమ్మల్ని నమ్ముకున్నాం. న్యాయాధిపతి అయినటువంటి దేవుడిగా మీరున్నారు కాబట్టి నాయన మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడి మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ లోకంలో మాకు శత్రువులు ఉండొచ్చేమో, కానీ అయ్యా ఆ శత్రువులు మా శత్రువులు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ శత్రువులు మీ శత్రువులే. ఈ లోకంలో మాకు విరోధులైనటువంటి వారు ఉండొచ్చేమో, కానీ ఆ విరోధులు మాకు విరోధులు కాదు, వారు నీ విరోధులను వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అయ్యా, నీ పక్షాన మేము నిలబడుతూ ఉన్నాం, నీ పక్షాన మేము వ్యాజ్యమాడుతూ ఉన్నాము, నీ పక్షాన మేము గోజాడుతూ ఉన్నాము, మీ పక్షాన నిలబడి నాయన ఈ లోకములో పెనుగులాడుతూ ఉండగా ప్రభా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీరు మా పక్షాన నిలబడండి ప్రభా, మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మా పక్షాన నిలిచిన ఆయన. మా విరోధులైనటువంటి వారితో మీరు వ్యాజ్యమాడతారో, లేదా మా విరోధులైనటువంటి వారి యొక్క హృదయాలను మారుస్తారో, లేదా మా విరోధులైనటువంటి వారి యొక్క హృదయాలను నాయన మార్చి వారిని ఒక గొప్ప సాక్షులుగా మీ కొరకు నిలబెట్టుకుంటారో, అది మీ చిత్తంలో ఉంది, మీ తలంపులో ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మా విరోధినైనా మీ విరోధే, మీ చేతులకే వారిని అప్పగించాము.
సర్వాధికారి అయినటువంటి దేవుడు మీరే కాబట్టి నాయన, సమస్తమును గ్రహిస్తున్నటువంటి దేవుడు మీరే కాబట్టి ప్రభా, న్యాయము తీర్చిన ఆయన నీ బిడ్డలమైనటువంటి మమ్ములను నీకు మహిమకరంగా బలపరిచి నీ రాజ్యపు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.